సార్ నేను ఈ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆ మధ్య మోడీ గారు మీటింగ్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ తో పాటు ప్రోటోకాల్ లేకపోయినా నారా లోకేష్ ఫోటోలు వేసినప్పుడు డయాస్ మీద ఫోటోలు వేసినప్పుడే ఈ చర్చ ఒకటి జరిగితే నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నారా లోకేష్ సీఎం అయిపోయి నారా లోకేష్ కింద కూడా పనిచేయడానికి ఒప్పుకున్నాడు ఆల్రెడీ. ఓకే. దాని తర్వాత ఇదంతా జరిగిన వ్యవహారం. మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి సార్. విత్ ఇన్ షార్ట్ టైం, అది 6 months అవనండి, 1 year అవనివ్వండి, విత్ ఇన్ వెరీ షార్ట్ టైం లో చంద్రబాబు నాయుడు గారికి తీవ్ర అస్వస్థత అనేటువంటి ఒక డ్రామా తెర మీదకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్లో ఉంటారు. ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎవడు ముందు తీసుకెళ్లాలనేటువంటి ఒక దీని డ్రమాటిక్ సిచ్యువేషన్ ఒక ఠాగూర్ సినిమాని చూపించేసి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఒప్పేసుకున్నాడు కాబట్టి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ అని చెప్పి తెర మీద తీసుకొచ్చి నారా లోకేష్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యాడు, తయారయ్యాడు. దానికి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడు. నాకైతే చంద్రబాబు గారు అంత తేలిగ్గా రెడీ అవుతాడని నేను అనుకోను. కాకపోతే నెక్స్ట్ టైం చూద్దులే అని చెప్పొచ్చేమో. ఇక్కడ పాయింట్ ఏంటంటే కాదు చంద్రబాబు గారిని రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన వ్యక్తిగా చూపించకుండా లోకేష్ గారిని రూపకల్పన చేస్తున్నారు అంటున్నాడు. భవిష్యత్తు చంద్రబాబు గారు కదా సీఎంగా ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు ముందుగానే మీరు అన్నట్టుగా మరి లోకేష్ గారు సీఎం అయితే కూడా మనం బాగుండాలి అనుకున్నాడు. ఏం పోవడం మరి సార్ ఆయన ఒప్పుకున్నాడు. లేకపోతే నిన్న కాక మొన్న అసెంబ్లీలో ఆయన వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పాడు ఆయనే. ఇప్పుడేమో భవిష్యత్తుకు బాటలు పవన్ కళ్యాణ్ లోకేష్ వేస్తున్నాడు అంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఈయన బాటలు వేస్తాడండి. ఈయన ముఖ్యమంత్రి అయితే కదా ఈయన బాటలు వేస్తాడు. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒప్పేసుకున్నాడు. పాపం మేము ఓడిపోయినా సరే, మేము పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నాం. మేము ఓడిపోయినా సరే మేము చాలా గర్వంగా ఉన్నాం. పాపం జనసేన కార్యకర్తలు కాళ్ళకు దండాలు ఎట్టాలండి, మహానుభావుని ఎలా భరిస్తున్నారో గాని. ఏమో ఆయన సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణ్ రాజ్యాలు వెళ్ళాలని అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఏమో లోకేష్ రాజ్యానికి నేను రాళ్ళు ఎత్తే కూలీని అవుతాను అంటున్నాడు. ఇంతకన్నా ఒక బానిసతత్వం వేరే ఉండదు. ఆ జనసేన కార్యకర్తలు అందరూ కాళ్ళ దండం పెట్టాలి మనం. ఈ మహానుభావుడు ఎలా భరిస్తున్నారు. ప్రసాద్ గారు